రోడ్డుకి కాస్త దూరంగా సేఫ్ ప్లేస్ అని ఫుడ్డు, వాటర్ పెట్టి ఉంచినా గానీ వాటికి ఇప్పుడు కాళ్ళొచ్చేసినాయండి. వాళ్ళ అమ్మతో పాటు రోడ్డు మీదకొచ్చేస్తున్నాయి పిల్లలు. మొన్న ఒకటి చచ్చిపోయింది. సంతాన లక్ష్మి అని చెప్పినా గదా! 9 పిల్లలు పెట్టిందని. అందులో ఒకటి చచ్చిపోయింది. ఒక బేబీ యాడ్ అయ్యి 10 పిల్లలుండాలా. ఒకటి చచ్చిపోయింది. అగో అట్లా తీసుకొని రోడ్డు మీదకొచ్చేస్తాంది పిల్లల్ని. హెవీ ట్రాఫిక్ ఉంటది. రోడ్డు మధ్యలోంచి క్రాస్ చేస్తాంది. తను దాటేస్తది చూసేసి. వాడిని వదిలేస్తాంది బేబీని. అది నన్ను చూసి ఆ చిన్న బేబీ చూడండి. షాపుకి తీసుకెళ్ళి ఆ బిస్కెట్లు కొని అక్కడ పెట్టాను. వాళ్ళ అమ్మ తిన్నది గానీ, ఇక రోడ్డు అలవాటయిన తర్వాత వాటిని కాపాడలేమండి. ఎంత ట్రై చేసి అక్కడ పెట్టినా గూడా రోడ్డు చూసాయి గదా! లోపల అస్సలు ఉండట్లేవు. బయటికొచ్చేయడం, రోడ్ల మీద తిరగడం. ప్రాణాలు అట్నే పోతాయన్న విషయం వాటికి తెలియదు. చిన్న లైఫ్. కొత్తగా రోడ్డు చూసిన దగ్గర నుంచి ఒక్క ప్లేస్‌లో ఎంత ట్రై చేసి పెడుతున్నా అక్కడ ఫుడ్డు, వాటర్ పెట్టినా గూడా అసలు అక్కడ ఉండట్లేదు. రోడ్డు మీదకి వచ్చేస్తే అందుకే యానిమల్ బర్త్ కంట్రోలే కరెక్ట్ సొల్యూషన్. ఇది మిస్ అయిపోయిందండి అప్పుడు. మిస్ అయిపోయి 9 పెట్టింది. ఇంకెక్కడో బేబీ వచ్చి యాడ్ అయిపోయింది. 10 ఉన్నాయి. ఒకటి చచ్చిపోయింది. ఇంకా 9 పిల్లలు అలాగే ఉన్నాయి పాపం. రోడ్డు అన్నం ఫుడ్ పెట్టడానికి పోవడం కాదు. ఇక ఈ చనిపోయినాయి అనే వార్తలు ఇక వీటి శవాలు చూడలేక బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది పిల్లలు. టెన్షన్ అసలు ఆ రోడ్డు మీద అటువైపు చూడాలంటేనే భయమవుతుంది. రోడ్డు మీదనే ఉంటున్నాయి ట్రాఫిక్‌లో పిల్లలు. ఈ ఏజ్‌లో వీటిని కాపాడడం అంటే కష్టం అండి పాపం. కాళ్ళు వచ్చిన కొత్తలో కష్టమే.